ఆవులు శాకాహారులు. ఇవి గడ్డి, ఎండుగడ్డి, ఆకులు వంటి మొక్కలు తింటాయి. అవి పాలు ఇస్తాయి. వీటిని వెన్న, పెరుగు, జున్ను వంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఆవులు మందలుగా నివసిస్తాయి. ఇవి వ్యవసాయంలో, ముఖ్యంగా ఎద్దులు పొలం దున్నడంలో సహాయపడతాయి. భారతదేశంలో ఆవులు పవిత్రమైనవిగా భావిస్తారు మరియు కొన్ని మతాలలో పూజించబడతాయి. ఆవుల శరీరం 4 కాళ్లు, 2 కొమ్ములు, పొడవైన తోక మరియు 2 చెవులు కలిగి ఉంటుంది. శరీర లక్షణాలు మరియు జీవనశైలి. శరీర నిర్మాణం. ఆవులు పెద్ద శరీరం, 4 కాళ్లు, 2 కొమ్ములు, పొడవైన తోక, 2 చెవులు, 2 కళ్ళు మరియు ఒక పెద్ద ముక్కు కలిగి ఉంటాయి. ఆహారం. అవి శాకాహారులు, అంటే గడ్డి, ఎండుగడ్డి, చిత్తు వంటి మొక్కలను తింటాయి. అవి రోజుకు 8 గంటల వరకు తినడానికి సమయాన్ని కేటాయిస్తాయి. పెంపుడు జంతువు. ఆవులు సాధారణ పెంపుడు జంతువులు. ఇవి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. ఉపయోగాలు మరియు ప్రాముఖ్యత. పాలు. ఆవులు పాలను అందిస్తాయి. దీనిని మానవ వినియోగం కోసం వెన్న, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వ్యవసాయంలో సహాయం. ఆవులు మరియు ఎద్దులు వ్యవసాయంలో రైతులకు సహాయపడతాయి. ఎద్దులు పొలం దున్నడానికి ఉపయోగిస్తారు. ఆర్థిక ప్రాముఖ్యత. చరిత్రలో కొన్ని ప్రాంతాలలో ఆవులను సంపదకు కొలమానంగా కూడా ఉపయోగించేవారు. సాంస్కృతిక ప్రాముఖ్యత. భారతదేశంలో ఆవులను పవిత్రమైన జంతువులుగా భావిస్తారు. అనేక కళలు, సాహిత్యం మరియు సంగీతంలో ఆవులను తరచుగా చిత్రీకరిస్తారు. జీవిత చక్రం. గర్భధారణ. ఒక ఆడ ఆవు దాదాపు 9 నెలల పాటు గర్భవతిగా ఉంటుంది. పుట్టుక. పుట్టినప్పుడు ఆవు పిల్లను దూడ అంటారు. పెరుగుదల. దూడలు తల్లిని గుర్తుపట్టగలవు మరియు ఆవులు తమ పిల్లల పట్ల చాలా సున్నితమైనవి. పరిణతి. పరిణతి చెందిన ఆడ ఆవును ఆవు అని, మగదానిని ఎద్దు అని అంటారు.